మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల మీ దృక్పథం ఎలా ఉంది? మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు. మీ ఆలోచనలు మారిన క్షణమే మీ వాస్తవం కూడా మారడం మొదలవుతుంది. ఇది కేవలం ఒక మోటివేషనల్ మాట కాదు. ఇది మీ మెదడు మరియు విశ్వం మధ్య జరిగే ఒక లోతైన వైబ్రేషనల్ ప్రక్రియ. మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయని, ప్రతికూల ఆలోచనలు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తాయని మనం తరచుగా వింటూనే ఉంటాం. సానుకూల దృక్పథం కలిగి ఉంటే విజయం వరిస్తుందని ఎన్నో పుస్తకాలు, సెమినార్లు చెబుతుంటాయి. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ సానుకూల ఆలోచనలు అంత శక్తివంతమైనవైతే ఈ విషయాలను చదివినవారు లేదా సెమినార్లకు వెళ్లిన వారందరూ ఎందుకు ధనవంతులుగా, విజయవంతులుగా లేదా అత్యంత సంతోషంగా మారలేకపోతున్నారు? కేవలం మంచిగా ఆలోచించడం ద్వారా ప్రపంచాన్ని రాత్రికి రాత్రే మార్చేయగలిగితే ఎందుకు చాలామంది మళ్లీ పాత సమస్యల్లోనే చిక్కుకుపోతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి సుమారు 20 ఏళ్ల పరిశోధన అవసరమైంది. నిజానికి మన మెదడు 2 స్థాయిల్లో పనిచేస్తుంది. ఒకటి బాహ్య మనస్సు, రెండవది అంతశ్చేతన మనస్సు. మనం వినే మోటివేషనల్ ప్రసంగాలు లేదా చదివే పుస్తకాలు కేవలం మన బాహ్య మనస్సును మాత్రమే తాకుతాయి. కాని మీ జీవితాన్ని నడిపించే అసలు ఇంజిన్ మీ అంతశ్చేతన మనస్సు. మీ ప్రవర్తన, మీ వైఖరి మరియు మీ విజయానికి పునాది వేసే నిర్ణయాలన్నీ అక్కడి నుండే పుడతాయి. మీ బాహ్య మనస్సులో నేను గెలుస్తాను అని మీరు అనుకున్నా, మీ అంతశ్చేతన మనస్సులో నేను దీనికి అర్హుడిని కాదు అనే పాత ప్రోగ్రామింగ్ ఉంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. అందుకే శాశ్వతమైన మార్పు కావాలంటే మీరు మీ అంతశ్చేతన మనస్సును తిరిగి రాయాలి. మరి అది అంత ఈజీయా అంటే కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి. ఈ 5 నిమిషాల క్వాంటం టెక్నిక్ ప్రక్రియను ఎలా చేయాలో, ఏ పద్ధతుల ద్వారా మీ జీవితాన్ని మీకు కావలసిన విధంగా మలుచుకోవాలో ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. మనం నమ్మే విషయాలే మనం జీవితంలో నిజం చేసే వాస్తవాలను నిర్ణయిస్తాయి. మన మెదడు ఒక అద్భుతమైన ఫిల్టర్ లాంటిది. మీరు దేనిని నిజమని బలంగా నమ్ముతారో దానికి సంబంధించిన ఆధారాలను మాత్రమే మీ మెదడు వెతికి పట్టుకుంటుంది. ఒకవేళ మీరు జీవితం కష్టమని నమ్మితే మీ కళ్లకు కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. అదే మీరు అవకాశాల కోసం వెతికితే అడుగడుగునా మీకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. దీనినే క్వాంటం ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. అంటే మీ గమనిక లేదా మీ నమ్మకం దేనిపై ఉంటుందో ఆ పదార్థమే మీ వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి అపారమైన సంపదను సృష్టించిన ఎంతోమంది మేధావుల జీవితాలను గమనిస్తే వారు పాటించిన అతిపెద్ద సూత్రం విజువలైజేషన్. వారు తమ అంతశ్చేతన మనస్సును ఏ స్థాయిలో ఒప్పించారంటే ఆ విజయం ఇంకా వాస్తవ రూపం దాల్చకముందే అది జరిగిపోయిందని వారు బలంగా నమ్మారు. ఈ నమ్మకమే వారి మెదడులో ఒక కొత్త న్యూరల్ పాత్వేను సృష్టించింది. తద్వారా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం వారిని ఆ లక్ష్యం వైపుకు నడిపించింది. చాలామంది విజువలైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ కొద్ది రోజులకే దాన్ని వదిలేస్తారు. దీనికి 2 కారణాలు ఉంటాయి. మొదటిది, మీ పాత అహం లేదా పాత అలవాట్లు మార్పును అడ్డుకుంటాయి. మీ మెదడు తన పాత కంఫర్ట్ జోన్లో ఉండటానికే ఇష్టపడుతుంది. రెండోది, మీరు ఆ ప్రక్రియను సరైన పద్ధతిలో చేయడం లేదు. అందుకే మీకు ఎటువంటి సానుకూల ఫలితాలు కనిపించడం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ 5 నిమిషాల క్వాంటం టెక్నిక్ మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి ఉంది. ఇది కేవలం 5 నిమిషాల సాధన మాత్రమే, కానీ దీని ప్రభావం అమోఘం. మొదటి మెట్టు, ఆల్ఫా స్థితిలోకి వెళ్లడం. మొదటగా మీరు ప్రశాంతమైన ఒక చోట కూర్చోవాలి. మీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా మీ దృష్టిని మీ నుదురు మధ్య భాగానికి మళ్లించాలి. కళ్ళు మూసుకునే ఉన్నా మీరు పైకి చూస్తున్నట్లుగా ఉండాలి. ఆ తరువాత 5 సార్లు లోతైన శ్వాసలు తీసుకోండి. కేవలం 45 సెకన్లలోనే మీ మెదడు బీటా తరంగాల నుండి ఆల్ఫా తరంగాల స్థితికి మారుతుంది. ఇది మీ అంతశ్చేతన మనస్సు యొక్క తలుపులు తెరుచుకునే సమయం. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ స్థితిలో మీ మెదడు సూచనలను అత్యంత వేగంగా స్వీకరిస్తుంది. ఏ సెమినార్లైనా, అత్యంత ఖరీదైన కోర్సులైనా మీకు నేర్పించే అసలు రహస్యం ఇదే. రెండవ మెట్టు, ఎమోషనల్ యాంకరింగ్. మీ మెదడు ఆల్ఫా స్థితిలో ఉన్నప్పుడు మీ గతంలోని ఏదైనా ఒక అత్యంత సంతోషకరమైన క్షణాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు విజయం సాధించినప్పుడు లేదా ప్రేమలో ఉన్నప్పుడు కలిగిన ఆ అనుభూతిని మళ్లీ అనుభవించండి. ఆ గెలుపు రుచిని, ఆ పరిమళాన్ని, ఆ శబ్దాలను మీ చుట్టూ ఉన్నట్లు ఊహించుకోండి. ఎందుకంటే మీ అంతశ్చేతన మనస్సు కేవలం చిత్రాలకు మాత్రమే స్పందించదు, అది మీ భావాలకు స్పందించదు. మీరు ఆ సానుకూల భావోద్వేగాన్ని మేల్కొలిపినప్పుడు మీ మెదడులో
విజయం తాలూకు రసాయనాలు విడుదలవుతాయి. ఇది మీ భవిష్యత్తు లక్ష్యాన్ని ఆ సానుకూల శక్తితో అనుసంధానించటానికి ఒక వారధిలా పనిచేస్తుంది. మూడవ మెట్టు విజన్ ప్రొజెక్షన్. ఇప్పుడు మీ భవిష్యత్తు లక్ష్యం లేదా మీరు పొందాలనుకున్న సంపద ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఒక గొప్ప వ్యాపారవేత్త కావాలనుకుంటే మీరు మీ ఆఫీసులో కూర్చుని ఉన్నట్లు, విలువైన చెక్కులపై సంతకాలు చేస్తున్నట్లు ఊహించుకోండి. ఆ డబ్బు వాసనను అనుభవించండి. ఆ నోట్ల కట్టల స్పర్శను ఫీలవ్వండి. మీరు ఒక విద్యార్థి అయితే మీ మార్కుల షీట్ మీద మీకు కావలసిన గ్రేడ్ ఉన్నట్లు స్పష్టంగా చూడండి. మీ ఊహ ఎంత వివరంగా, ఎంత గాఢంగా ఉంటే మీ అంతశ్చేతన మనస్సు దాన్ని అంత త్వరగా వాస్తవంగా అంగీకరిస్తుంది. ఒక్కసారి మీ మెదడు అది జరిగిపోయిందని నమ్మితే అది మీ వాస్తవాన్ని మార్చే మార్గాలను వెతకడం మొదలుపెడుతుంది. ఈ ప్రక్రియలో చివరి మెట్టు అత్యంత ముఖ్యమైనది. అదే విడుదల చేయడం, లెట్టింగ్ గో. చాలామంది ఒక లక్ష్యాన్ని ఊహించుకున్న తర్వాత దాని గురించి అతిగా ఆందోళన చెందుతుంటారు. ఇది నిజంగా జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది అనే సందేహాలు మొదలవుతాయి. దీనినే చోక్ సిండ్రోమ్ అంటారు. మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని అతిగా కోరుకుంటూ భయపడతారో అప్పుడు మీ అంతశ్చేతన మనస్సులో ఇది నా దగ్గర లేదు అనే బలమైన సందేహాన్ని మీరు నాటుతున్నారు. ఇది మీ లక్ష్యాన్ని మీ నుండి దూరం చేస్తుంది. అందుకే విజువలైజేషన్ పూర్తయ్యాక నాకు ఇది సిద్ధమైపోయింది అనే అచంచలమైన నమ్మకంతో దాన్ని వదిలివేయాలి. కళ్ళు తెరిచిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయి మీ పనిలో నిమగ్నం కావాలి. ఈ నిశ్చింతే మీ మెదడులోని ఆటో పైలట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. అయితే ఈ ప్రయాణంలో మనల్ని ఆపే మరొక అదృశ్య శత్రువు ఉంది. అదే అపరాధభావం. మనలో చాలామందికి సంతోషంగా ఉండాలన్నా లేదా ధనవంతులు కావాలన్నా లోపల ఎక్కడో ఒక తెలియని భయం లేదా అపరాధభావం ఉంటుంది. నేను ఇంత సంతోషంగా ఉండటం తప్పేమో, జీవితమంటే కష్టాలు పడటమే కదా అని చిన్నప్పటినుంచి మన మెదడులో తప్పుడు ప్రోగ్రామింగ్ ఉంది. ఈ మానసిక వైరస్ మీ ప్రయాణాన్ని అడుగడుగునా అడ్డుకుంటుంది. మీరు నిజంగా విజయవంతం కావాలంటే మీకు సంతోషంగా ఉండే అర్హత ఉందని మీరు నమ్మాలి. విజయం అనేది మీరు కష్టపడి సంపాదించేది కాదు, అది మీరు సృష్టించుకునే ఒక మానసిక స్థితి. మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. మన మెదడుకు వాస్తవానికి మరియు ఊహకు మధ్య ఉన్న తేడా తెలియదు. మీరు ఒక నిమ్మకాయను కొరుకుతున్నట్లు ఊహిస్తే మీ నోట్లో నీళ్లు ఎలా ఊరుతాయో, అలాగే మీరు విజయాన్ని గాఢంగా ఊహిస్తే మీ మెదడు ఆ విజయానికి కావాల్సిన నైపుణ్యాలను మరియు అవకాశాలను గుర్తించడం మొదలుపెడుతుంది. దీనినే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ అంటారు. మీ మెదడులోకి మీరు ప్రతికూల వార్తలు, ఇతరుల విమర్శలు, ఓటమి భయాలు పంపిస్తే మీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. అదే మీరు మీ మెదడును విజయం కోసం కండిషన్ చేస్తే మీ అంతశ్చేతన మనస్సు మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తుంది. మీ అంతశ్చేతన మనస్సు మీ జీవితానికి ఒక వైబ్రేషనల్ మ్యాప్ లాంటిది. మీ లోపలి పాత ఓటమి ముద్రలను శాశ్వతంగా చెరిపివేసి అపారమైన ఐశ్వర్యం వైపు మిమ్మల్ని నడిపించే సరికొత్త సమృద్ధి నమూనాను మీ చైతన్యంలో నిక్షిప్తం చేయాల్సిన సమయమిది. సంతోషమనేది ఒక గమ్యం కాదు, అది ఒక అలవాటు. చాలామంది అనుకుంటారు, నాకు ఉద్యోగం వచ్చాక సంతోషిస్తాను, నాకు డబ్బు వచ్చాక ప్రశాంతంగా ఉంటాను అని. కాని నిజానికి మీరు ఇప్పుడే సంతోషంగా ఉండటం నేర్చుకుంటేనే ఆ ఉద్యోగం మరియు ఆ సంపద మీ వైపు ఆకర్షించబడతాయి. సంతోషమనేది మీ ఆలోచనల ద్వారా మీరు ప్రతిరోజు పండించుకోవాల్సిన పంట. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మీలోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. ఇది మీ చుట్టూ ఉన్న వారి నుంచి అవకాశాలను వచ్చేలా ప్రభావితం చేస్తుంది. విజేతలు ఎప్పుడూ ఫలితం కోసం ఎదురుచూడరు, వారు ఫలితాన్ని తమ మెదడులో ముందే అనుభవిస్తారు. ప్రముఖ రచయిత రే బ్రాడ్బరీ ఒక అద్భుతమైన మాట చెప్పారు: ఆలోచించకండి, ప్రయత్నించకండి, కేవలం చేయండి. దీని అర్థం ఏమిటంటే, అతిగా ఆలోచించడం మరియు కష్టపడి ఏదో సాధించాలని ఒత్తిడి పెంచుకోవడం వల్ల మీరు మీ అంతశ్చేతన మనస్సుకు తప్పుడు సందేశాలను పంపిస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఒక పనిని సహజంగా ఎటువంటి సందేహం లేకుండా చేస్తారో అప్పుడే మీ అదృష్టం బలపడుతుంది. అదృష్టమంటే మరేమిటో కాదు, మీ అంతశ్చేతన మనస్సు మరియు మీ బాహ్య చర్యల మధ్య ఉండే ఒక ఖచ్చితమైన సమన్వయం. 1 సంవత్సరం పాటు మీరు ఈ క్రమశిక్షణను పాటిస్తే మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి మరియు సంపద మీ వైపు ఒక జలపాతంలా ప్రవహిస్తుంది.
ఈ ప్రక్రియలో మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ప్రధాన అంశాలు ఇవే. పరిస్థితులకు లొంగిపోకండి. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా మీ లోపలి ప్రపంచంలో మాత్రం మీరు ఒక విజేతగా ఉండాలి. మీ ప్రవర్తన పరిస్థితులపై ఆధారపడి ఉండకూడదు, మీ ఆలోచనల మీద ఆధారపడి ఉండాలి. వర్తమానంలో జీవించండి. గతం గురించి విచారించడం, భవిష్యత్తు గురించి భయపడటం ఆపేయండి. మీ విజువలైజేషన్ సెషన్లో తప్ప మిగిలిన సమయమంతా మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టండి. వర్తమానంలో మీరు ఎంత చురుగ్గా ఉంటే మీ అంతశ్చేతన మనస్సు అంత వేగంగా పనిచేస్తుంది. కృతజ్ఞతతో ఉండండి. మీ దగ్గర ఉన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత తెలపండి. కృతజ్ఞత అనేది విశ్వంలోని అత్యున్నత ఫ్రీక్వెన్సీ. మీరు దేని గురించి కృతజ్ఞత కలిగి ఉంటారో అది మీ జీవితంలో రెట్టింపు అవుతుంది. విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు మన మనస్సు యొక్క అపారమైన శక్తులను గుర్తిస్తోంది. తీవ్రమైన వ్యాధులను కేవలం మనశ్శక్తితో నయం చేయడం నుండి అసాధ్యమైన లక్ష్యాలను సులభంగా సాధించడం వరకు ప్రతిదీ సాధ్యమేనని నిరూపించబడింది. మీరు మీ మెదడును ఎంత ఎక్కువగా శిక్షణ ఇస్తే అంత గొప్ప ఫలితాలను మీరు పొందుతారు. జిమ్కి వెళ్లి మన శరీరాన్ని ఎలా తీర్చిదిద్దుకుంటామో అలాగే మన మనస్సును కూడా ప్రతిరోజూ సాధన ద్వారా శక్తివంతంగా మార్చుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు, మీరు అనంతమైన అవకాశాల గని. మీ అంతశ్చేతన మనస్సు అనే అద్భుత దీపాన్ని వెలిగించండి. ప్రపంచం మీ వైపు చూస్తుంది. చివరగా ఒక మాట, ఇవి కేవలం విన్నంత మాత్రాన మీ జీవితం మారిపోదు. వీటిని మీరు ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఆ 5 నిమిషాల సమయాన్ని మీకోసం కేటాయించండి. మీ అంతశ్చేతన మనస్సుతో సంభాషించండి. 1 సంవత్సరం తరువాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ పాత జీవితం ఒక కలలా అనిపిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ మీ వాస్తవంగా మారి ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదు. ఈ మొత్తం విశ్వశక్తి మీ వెంటే ఉంది. ఆ శక్తిని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అద్భుతమైన భవిష్యత్తు మీకోసం వేచి చూస్తోంది. ధన్యవాదాలు.